ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక. ఈరోజు మనం ఒక గొప్ప దైవజనుని గురించి తెలుసుకుందాం. అంటే ఆ దైవజనుని గురించి పూర్తి జీవిత చరిత్ర నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆ దైవజనుని జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ దైవజనుని పేరు ఎవరంటే జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ అనేటటువంటి దైవజనుని జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక అనాథాశ్రయాన్ని నడిపిస్తున్నారు. అనాథాశ్రయాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క ఆశ్రయంలో కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు. అటువంటి వేల మంది పిల్లలు ఉన్న ఆశ్రయంలో ఒకరోజు ఆహారం కొరత ఏర్పడింది. ఒకరోజు రాత్రి ఏమైందంటే ఆహారము లేదు. వంటవాడిని అడిగినప్పుడు దైవ సేవకుడు అనగా జార్జ్ ముల్లర్ అయ్యగారు వంట చేశారా, పిల్లలు భోజనం చేశారా అని అడిగినప్పుడు, అయ్యగారు ఈరోజు ఆహారం సిద్ధపరచడానికి కావలసిన సామాగ్రిలు ఏమి లేవు, బియ్యము, పప్పు, కూర ఏమి లేని కారణంగా ఆహారాన్ని సిద్ధపరచలేదండి అన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాక, సరే మీరు వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టండి, ఆహారం దేవుడిస్తారులే అనుకుని రూమ్కి వెళ్ళి ప్రార్థన చేశారు. గదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వంటవాడికి అర్థం కాలేదు, ఈయనెట్టి ఆహారం సిద్ధపరచలేదని చెప్పినప్పుడు బయట నుండి ఎక్కడి నుండో తెప్పిస్తాడు అనుకుంటే, పిల్లల్ని కూర్చోబెట్టమని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడేంటి అంటూ తనకు తాను సణుక్కుంటూ ఉన్నాడు. అలా ఈ వ్యక్తి సడుకుంటూ ఉన్నప్పుడు దైవజనుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆ యొక్క అనాథాశ్రయం ఎదురుగా ఒక పెద్ద బస్సు వచ్చింది. పెద్ద బస్సు వచ్చినప్పుడు ఆ పెద్ద బస్సు వచ్చి అనాథాశ్రయం ఎదురుగా ఆగింది. ఆగగానే ఆ యొక్క డ్రైవర్ పిలిచారు, ఎవరిని? వంటవాడిని పిలిచి, ఇదేనా జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమం అని అడిగినప్పుడు, అవునండి ఇదే జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమం అన్నప్పుడు, మేము సిటీలో పెద్ద సభ చేయాలని ఆశించాము, కానీ సభకు రావాల్సినటువంటి అతిథి బంధువు ఎవరో చనిపోవటం వలన ఆ యొక్క మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మీటింగ్కి రావాల్సినటువంటి ప్రజల కోసం మేము ఏర్పాటు చేసిన ఈ ఆహారము మేము ముందుగానే వండేసాం. కాబట్టి ఈ యొక్క ఆహారాన్ని మీ కొరకు తీసుకొని వచ్చి ఉన్నాం. ఈ ఆహారం ఏం చేయాలన్నప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి యజమాని జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రయానికి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పడంతో మేము తీసుకొచ్చి ఇచ్చి ఉన్నాము. ఈ యొక్క ఆహారాన్ని మీ పిల్లలకి పెట్టండి అన్నప్పుడు ఆ యొక్క వంటవాడు ఎంతగానో సంతోషించి ఏం చేశారంటే, అయ్యగారు గదికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యగారు మీరు ప్రార్థన చేసిన విధంగానే మనకు ఆహారము దేవుడు పంపించున్నారు, ఇదిగో బస్సు డ్రైవర్ వచ్చి మనకు ఆహారాన్ని తీసుకొచ్చి ఉన్నారని చెప్పారు. నిజమే కదా, దేవుడు మా యొక్క ప్రతి అవసరము తీర్చే దేవుడు. మన యొక్క ప్రతికూల పరిస్థితిలో మనం కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని ఎదుట మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని ఎదుట మోకరించినప్పుడు